అందరికీ నమస్కారం. బరాబర్ ప్రేమిస్తా టీజర్ లాంచ్కి విచ్చేసిన వారందరికీ స్వాగతం సుస్వాగతం. సో బరాబర్ స్పీచ్లు ఇవ్వాలి వాళ్ళ టీం అందరూ, బరాబర్ రికార్డ్ చేస్తారు వాళ్ళు, బరాబర్ ప్రమోట్ చేస్తారనమాట. సో మీడియాని కూడా బరాబర్ ప్రమోట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఫస్ట్లీ టైటిల్ అయితే చాలా చాలా క్యాచీగా ఉంది. వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే టైటిల్స్ బాగుండాలి. అఫ్కోర్స్ చంద్రహాస్ ప్రీవియస్ టైటిల్ కూడా చాలా బాగుంటుంది, రామ్నగర్ బన్నీ. అండ్ నవ్ ఆ సినిమా హిట్ అయింది కాబట్టి మనం యాటిట్యూడ్ స్టార్ అని పక్కన పెట్టేయచ్చు కదా మళ్ళీ. సో ఎస్, వెరీ టాలెంటెడ్, వెరీ ఎనర్జెటిక్ ఎస్పెషల్లీ. అండ్ చాలా బాగా డాన్స్ చేస్తాడు, చాలా బాగా నటిస్తాడు, అండ్ చాలా బాగా అంటే ప్రాణం పెట్టి సినిమా చేస్తూ ఉంటాడు అనమాట. తను అన్నీ తనకి ఏదైతే జాబ్ ఇవ్వబడిందో అది 100కి ఇంకో జీరోసే యాడ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ముందుకి. ఆ రేంజ్లో ఎనర్జీని పంచి ముందుకు వెళ్తూ ఉంటారు. మళ్ళీ తన సెకండ్ ప్రాజెక్ట్గా సో బరాబర్ ప్రేమిస్తా అంటున్నాడు. బరాబర్ అనగానే అర్థమవుతుంది ఇది తెలంగాణ ప్రేమ కదా అని చెప్పి. సో తెలంగాణ చుట్టూ తిరుగుతున్న ప్రేమ కదా అని చెప్పి. సో సంపత్ రుద్ర గారు దీన్ని అద్భుతంగా దర్శకత్వం వహించి స్క్రీన్ ప్లే ఇచ్చి మన ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. అండ్ సీసీ క్రియేషన్స్ అండ్ ఏవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లో ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. ఎస్పెషల్లీ చందు గారు, గాయత్రి చిన్ను గారు అండ్ ఏవిఆర్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్పేయాలి. ఇంత మంచి ప్రాజెక్ట్తో మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తున్నారనమాట. సంపత్ గారిది ఇది సెకండ్ వెంచర్ అంటే థర్డ్, ఇది 3వ సినిమా అనమాట. డెఫినెట్లీ ముచ్చటగా సూపర్ సక్సెస్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ దీనికి ఆర్ఆర్ ధ్రువన్ గారు సంగీతాన్ని ఇవ్వడం జరిగింది. తను సింగర్గా మనందరికీ పరిచయం, దాని తర్వాత మ్యూజిక్ డైరెక్టర్గా మనందరికీ పరిచయం, అండ్ మంచి మంచి చిత్రాలతో తను ముందుకెళ్తూ ఉన్నారనమాట. అండ్ ఈ చిత్రానికి కూడా సూపర్గా సంగీతాన్ని అందించారు అంటున్నారు, ఎందుకంటే ఇంకా ఫ్యూచర్లో మనం దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం అనమాట. దానికంటే ముందు ఇవాళ టీజర్ని చూస్తున్నాం. అంటే ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఒక మచ్చుగ్గా ఒక టీజర్ వేస్తున్నారనమాట. అండ్ చంద్రహాస్తో పాటు ఆ ఎనర్జీని మ్యాచ్ చేయాలి అంటే ఆ ప్రేమ కథలో ఆ బరాబర్ ప్రేమిస్తా అనాలంటే ఆ బరాబర్ అమ్మాయి కూడా ఉండాలి కదా ఖచ్చితంగా. సో బ్యూటిఫుల్. సో మేఘనా ముఖర్జీ ఈ చిత్రంలో మనందరికీ కనిపించబోతున్నారు. తను తొలి పరిచయంగా ఈ చిత్రం ద్వారా తెలుగు చలన ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నారు అనమాట. అట్ ద సేమ్ టైం మురళీ గౌడ్ గారు, మాకు తెలుసు డీజే టిల్లు దగ్గర నుంచి ఆయన అందరు ఫాదర్ అయిపోయారు. నాన్న డీజే టిల్లు, నాన్న డీజే టిల్లు డాడ్ అంటుంటారు అనమాట ఆయన్ని. బట్ చాలా మంచి యాక్టర్ ఆయన. బలగంలో కానీ చాలా 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 మంచి మంచి సినిమాల్లో ఆయన్ని చూడడం జరిగింది మనము. అండ్ చాలా మంచి యాక్టర్స్ ఈ చిత్రం పలకరిస్తుంది. ఇంకా ఈ చిత్రం గురించి నేను మాట్లాడే కంటే ఈ చిత్రానికి ఒక బిగ్గెస్ట్ సపోర్ట్ వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే మాస్ కమర్షియల్ సూపర్ డూపర్ హిట్స్ని ఆయన లిస్ట్లో వేసుకున్న ఒక డైరెక్టర్ ఈ చిత్రాన్ని టీజర్ లాంచ్ చేశారు. డెఫినెట్గా ఆయన ఇక్కడికి రావాల్సి ఉండే, బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన రాలేకపోయారనమాట. దానికి ఆయనే లాంచ్ చేసి ఆ వీడియో బయటని మనకి ఇచ్చారు. సో ఫస్ట్ అయితే మనం ఆయన వీడియో బయట చూసేద్దాం. ఇంతకీ దేని గురించి చెప్తున్నాను అనుకున్నారు? ఎవరి గురించి చెప్తున్నాను? వివి వినాయక్ గారి గురించి చెప్తున్నాను. సో ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్స్ ఆయన అందుకోవడం జరిగింది. సో వారు ఈ చిత్రంలోని టీజర్ని లాంచ్ చేయడం జరిగింది. ఆలస్యం చేయకుండా ఫస్ట్ మనం వీడియో బయట చూసేద్దాం. ప్లే ద వీడియో బయట. వివి వినాయక్ గారు బయట అయింది. అందరికీ నమస్కారం. మా ఊరు గాయత్రి వెంకటేశ్వరరావు గారు జనసేన నాయకుడు. ఆయన ఇప్పుడు గాయత్రి థియేటర్ ఓనర్. ఆయన వాళ్ళ అబ్బాయి చాలా ప్యాషన్తో వచ్చి చిన్ని తన ఫ్రెండ్ చందు ఇద్దరు కలిసి ఈ సినిమాని చంద్రహాస్తో చేయడం జరిగింది. సంపత్ వైఎస్ చౌదరి గారి దగ్గర చేసేవాడు. బరాబర్ ప్రేమిస్తా ఖచ్చితంగా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఇంకా టీజర్ ప్లే అన్నప్పుడు ఆయన ప్లే చేయాల్సిందే. లైట్స్ ఆఫ్ అండ్ ప్లే ద టీజర్. సో మరొకసారి వివి వినాయక్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. బరాబర్ ప్రేమిస్తా టీజర్ చూద్దాం ఇప్పుడు మనం.
కొట్టుకురా. దానికేంటి సార్ దేనికని కొట్టుకుంటారు ఊర్లో ఆవాజులు వేస్తుందేంద్రా. ఫోన్ చేయడం తెచ్చేద్దాం. నువ్వు నిజంగా మగాడివైతే నీలో పొంగేది ధర్మాన్ని రక్తమే అయితే చెరువుగట్టు దగ్గరికి రా, చూసుకుంటా. మా జీవాలంతా వివరంగా రావడం. నువ్వు నన్ను కొడతా అంటే నొప్పి నీ కళ్ళల్లో తెలుస్తుందేట్రా. నా కొడుకు ప్రేమించినారంటే ఎట్లా నమ్మినావే? ఆడు ధర్మానుడే. నాకైతే విజువల్ చూస్తే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి మామ. వేస్తున్నారు. అసలు ఎందుకైతే నేను వెళ్ళిన కారణమేమి? ఒక దినం కర్మనుడు ధర్మను చూసి వేషం తిప్పింది సార్. దాన్ని కొట్టుకురా. దానికేంటి సార్ దేనికని కొట్టుకుంటారు ఊర్లో ఆవాజులు వేస్తుందేంద్రా. ఫోన్ చేయడం తెచ్చేద్దాం. నువ్వు నిజంగా మగాడివైతే నీలో పొంగేది ధర్మాన్ని రక్తమే అయితే చెరువుగట్టు దగ్గరికి రా, చూసుకుంటా. మా జీవాలంతా వివరంగా రావడం. నువ్వు నన్ను కొడతా అంటే నొప్పి నీ కళ్ళల్లో తెలుస్తుందేట్రా. నా కొడుకు ప్రేమించినారంటే ఎట్లా నమ్మినావే? ఆడు ధర్మానుడే. నాకైతే విజువల్ చూస్తే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి మామ. నైస్. నేను అడగకముందే వన్స్ మోర్ అని అరిచారు వెన్యూలో. అయితే క్రేజీగా అనిపించింది నాకు అది. అండ్ ఎస్, బరాబర్ మంచి స్క్రిప్ట్తో వస్తున్నారు టీం అందరూ అని అర్థమైపోయింది. అట్ ద సేమ్ టైం టూ గుడ్. ఇక్కడ సినిమాని ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉన్నారని అర్థమైంది. వాళ్ళందరూ కలిసి బరాబర్ ప్రేమిస్తాన్న సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నారు. క్రేజీ లవ్ స్టోరీ. బేసిక్గా అమ్మాయిని చూస్తే చాలా సాఫ్ట్ అనుకున్నాం, కానీ ఆ అమ్మాయి ఇంత వైలెంట్గా ఉంది అంటే అసలు సినిమాలో మామూలుగా లేదు. అట్ ద సేమ్ టైం అండ్ అర్జున్ మాహి కానీ అభయ్ నవీన్ కానీ సో చాలా మంచి రోల్స్లో మనకు కనిపిస్తున్నారు అనమాట. ఎస్పెషల్లీ టీజర్ చూసినప్పుడు నాకు అనిపించింది ఆ విజువల్స్తో ఆ కంటెంట్తో వేరే లెవెల్లో మనకి వినిపించింది. అంటే దానికి వెనకాల వినిపించే సౌండ్. సో ధ్రువన్ క్రేజీ, అసలు చాలా బాగుండింది. ఎట్ ద సేమ్ టైం ఎడిటింగ్ అండ్ డిఓపి అంటే సినిమాటోగ్రఫీ కూడా చాలా చాలా బాగుంది. సంపత్ గారు, నాకు తెలిసి ఈ సినిమా చాలా మంచి విజయాన్ని మీకు అండ్ ఈ బ్యానర్కి, త్రిమూర్తులు లాంటి ముగ్గురు ప్రొడ్యూసర్స్కి అందరికీ అందించబోతుందని అర్థమైపోయింది. సో గాయత్రి చిని గారు, లైక్ మీరు డిప్యూటీ సీఎం గారి తాలూకా అండి. అండ్ ఎస్, ఈ చిత్రంతో డెఫినెట్లీ సీసీ క్రియేషన్స్కి అండ్ అలాగే ఏవిఆర్ మూవీ వండర్స్కి చాలా చాలా మంచి విజయం అందాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. బట్ కంటెంట్ చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఇది ఒక లవ్ స్టోరీ, దీంట్లో కాన్ఫ్లిక్ట్ ఉంది. అది ఏంటి ఎందుకు అనేది తెలియాల్సి ఉంది. సో డెఫినెట్లీ ఈ కథ సుఖాంతం, హ్యాపీ ఎండింగ్ ఎలా జరిగింది, ఇందులో హీరో విలన్స్ కొట్టుకోవడమే కాదు, హీరోయిన్ కూడా కొట్టేస్తుంది, అసలు మామూలుగా లేదు. సో ఇలా ఒక అద్భుతమైన కథతో మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు అనమాట. డెఫినెట్లీ ఇందాక నేను చెప్పినట్టు సీసీ క్రియేషన్స్ అండ్ అలాగే ఏవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లో ఈ చిత్రం మనల్ని పలకరిస్తుంది. అండ్ కాకల సత్యనారాయణ గారి ప్రెజెన్స్, వారి సమర్పణలో ఈ చిత్రం మనందరినీ పలకరిస్తుంది. అండ్ చందు గారు, గాయత్రి చిన్ని గారు, ఏవిఆర్ గారు నిర్మాణంలో, సంపత్ రుద్ర గారి దర్శకత్వంలో, ఆర్ఆర్ ధ్రువన్ గారి సంగీత సారథ్యంలో, యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ అండ్ ద బ్యూటిఫుల్ యాక్ట్రెస్ తొలి పరిచయంగా ఈ చిత్రం ద్వారా మన ముందుకు వస్తున్న మేఘనా ముఖర్జీ అండ్ అలాగే అలాంగ్ విత్ అర్జున్ మాహి, నవీన్ గారు అండ్ మురళీ గారు, ఇలా ఎంతో మంది మంచి యాక్టర్స్తో ఈ చిత్రం మనందరినీ పలకరించబోతుంది అనమాట. సో దానికంటే ముందు వాళ్ళు కూడా మిమ్మల్ని పలకరించబోతున్నారు ఇవాళ మాటలతో, స్పీచెస్తో. సో అది చేయాలి అంటే వాళ్ళని మనం ఇన్వైట్ చేసేయాలి ముందుగా వేదిక మీదకి. సో ఆలస్యం చేయకుండా ఐ రిక్వెస్ట్ ఫస్ట్ ప్రొడ్యూసర్స్ వస్తే బాగుంటుందండి.
డబ్బులు తీసుకొచ్చేది వాళ్ళే కాబట్టి దే పెయిడ్ నో సినిమాకి. సో ఎస్, చందు గారు అండ్ అలాగే చిన్ని గాయత్రి గారు, ఏవిఆర్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో ప్రొడ్యూసర్స్ని వేదిక రాష్ట్రంగా ఆహ్వానం పలుకున్నాము. అండ్ అలాగే ప్రొడ్యూస్ చేశారు అంటే బేసిక్గా ఏవిఆర్ గారు రాను అని చెప్పారు, కానీ నేను రావాలి అంటున్నాను అనమాట. ముగ్గురుంటే బాగుంటుందండి. ఇందాకే త్రిమూర్తులు అన్నాను కదా, సో మళ్ళీ ఒకళ్ళు మిస్ అయితే కష్టం. అండ్ నా ఓకే, ఇది ప్రొడ్యూసర్స్ కాంబోనా ఫిలిం? ఫస్ట్ వాళ్ళ పిక్చర్. మరి బరాబర్ ప్రేమిస్తా ఈ చిత్రం గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నామంటే, ఈ చిత్రం మొదలైంది ఇంత బాగా అద్భుతంగా రూపొందించి దర్శకత్వం వహించి మన ముందుకు తీసుకొచ్చిన డైరెక్టర్ సంపత్ రుద్ర గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. అండ్ సూపర్ సౌండ్, అర్థమైపోయింది కాంటెంట్ని మరొక రేంజ్లో నిలబెట్టేది సంగీతమే. అఫ్కోర్స్ ఆల్వేస్ తను 100% ఇస్తూ ఉంటారు, అందుకే చాలా మంచి పేరుతో ముందుకు తీసుకెళ్తూ ఉన్నారనమాట. సో మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ఆర్ ధ్రువ, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ కథని మలిచిన దర్శకులు, కథని ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్లు, కథకి సంగీతాన్ని ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు కథని మనకి కనిపించేలా చేసిన డిఓపిని పిలుద్దాం. వైఆర్ శేఖర్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఎడిటర్ నాగేశ్వర్ రెడ్డి గారిని కూడా వేదిక రాష్ట్రంగా ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ అలాగే ఈ చిత్రంలో నటించిన యాక్టర్స్లో అర్జున్ మాహి ఇష్టంగాలో మనం చూసాము. సో అర్జున్ మాహి, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే మురళీ గౌడ్ గారిని కూడా వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఇక్కడ అభయ్ నవీన్ ఉంటే వారిని కూడా వేదిక రాష్ట్రంగా ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ అలాగే కీర్తిలత, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వారు ఇక్కడ వెన్యూలో ఉంటే వారిని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. డైలాగ్స్ అందించిన రమేష్ రాయ్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే స్టోరీ అందించిన ఎంఏ తిరుపతి గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. తిరుపతి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సో ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే సంపత్ గారితో కలిసి తిరుపతి గారు అందించడం జరిగింది, డైలాగ్ స్టోరీ కూడా. సో అలాగే లిరిసిస్ట్ సురేష్ గంగుల గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ఆయనకి ఇంతమంది, వీళ్ళందరూ గూగుల్ పేనా అండి, పేటిఎం ఫ్యాన్సా? సో సురేష్ గంగుల గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ నా బ్యూటిఫుల్ యాక్ట్రెస్, మరి చాలా అందంగా తను నటించడం కూడా జరిగింది ఆ టీజర్లో చూస్తే. సో మేఘనా ముఖర్జీ, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాష్ట్ర స్వాగతం పలుకుతున్నాము. మేఘనా, ఐ రిక్వెస్ట్ కమ్ ఆన్ టు ది స్టేజ్. అండ్ నవ్ తన యాటిట్యూడ్తో సూపర్ ఫాలోయింగ్ని తెచ్చుకున్నారు. దాని తర్వాత రామ్నగర్ బన్నీ అంటూ మంచి విజయాన్ని వేసుకున్నారు. ఇప్పుడు తను సెకండ్ ప్రాజెక్ట్గా బరాబర్ ప్రేమిస్తా అంటూ మన ముందుకు రాబోతున్న చంద్రహాస్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. Today's event by Jay Media Factory, Innovation and Infrastructure at one place. So, one picture for media. So I request PRO Sai Satish, please join the stage.
యా, మీరు ఛానల్స్ని చూడాలి అక్కడ మీరు స్ట్రైట్గా. ఓకే అయితే చెప్పండి. ఓకే, పర్ఫెక్ట్. సో ఇవాళ ముందుగా ఎవరు మాట్లాడతారు? ఓకేనా కాదా? హే, ఎవరు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేయచ్చు హ్యాపీగా. ఒక మైక్ ఇవ్వండి. ముందుగా ఎవరు మాట్లాడతారు అన్న ఇవాల్టి నా లక్కీ డ్రాలో వచ్చిన పేరు, అది ఎవరు అంటే సురేష్ గంగుల గారు, లిరిసిస్ట్. రండి. ఎక్కడున్నారు? ఇక్కడున్నారు. మీ పేరే వచ్చిందండి, ముందుగా వెళ్ళండి. అందరికీ నమస్కారం. ముందుగా మా మీడియా మిత్రులందరికీ నమస్కారం. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన మిత్రులందరికీ నమస్కారం. ఈ గీతా భగత్ గారు చెప్పినట్టు బరాబర్ ప్రేమిస్తా టైటిల్ చాలా క్యాచీగా ఉంది. టీజర్ చూసాము. టీజర్లో తెలంగాణ నేపథ్యంలో వస్తున్న సినిమా అని అర్థమైపోయింది. చాలా బాగుంది సంపత్ గారు టీజర్. ధ్రువన్ బ్రో అదరగొట్టారు బీజిఎం. అలాగే ఇందులో 2 అద్భుతమైన సాంగ్స్ రాశానండి. ఒకటి మంచి మాస్ సాంగ్, ఒకటి మెలడీ సాంగ్. 2 అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు రఘురామ్ బ్రో. దానికి మంచి లిరిక్స్ రాశాను అనుకుంటున్నాను. సంపత్ గారు అయితే వదిలిపెట్టలేదు, చాలా బాగా రాయించుకున్నారు. అలాగే మా చిన్ని గారు, వెంకీ గారు, చందు గారు, వాళ్ళు చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ అండి. వాళ్ళకి పాటల మీద ప్రతి ఒక్కదాని మీద ఎంతో శ్రద్ధ తీసుకొని ఈ సినిమాకి పనిచేశారు. ఎంత కష్టపడ్డారో నేను ఫస్ట్ నుంచి ఈ సినిమాతో ట్రావెల్ అయ్యాను. చాలా కష్టపడి ఈ సినిమా తీశారు. ఖచ్చితంగా మా అందరికీ బరాబర్ హిట్ ఇస్తుందనే నమ్మకం ఉంది. త్వరలో లిరికల్ వీడియోస్ రిలీజ్ అవుతాయి, తర్వాత మాట్లాడాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆర్ఆర్ ధ్రువన్ బ్రోకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తను మైల్స్ ఆఫ్ లవ్, లంబసింగి, ఈ మధ్యలో వచ్చిన రోటీ కపడా, రొమాన్స్, ఉషా పరిణయ మంచి మంచి సినిమాలు చేస్తూ మంచి పాటలతో అలరిస్తున్నాడు. ముందు తన పేరు గట్టిగా వినపడుతుంది అనుకుంటున్నాను. ఇలాగే తను నన్ను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ రిక్వెస్ట్, వెన్యూలో చాలామంది మాట్లాడుతున్నారండి, కొంచెం మీ వాయిసెస్ ఎక్కువ వినపడుతున్నాయి. ఎక్స్క్యూజ్ మీ అండి, ఎక్స్క్యూజ్ మీ ఫ్రంట్ రోలో ఉన్నవాళ్ళు. హలో అండి. యా, పిలుస్తున్నా నేను గంట నుంచి, మాట్లాడకండి కదా. ఓకే, సో ఇప్పుడు సురేష్ గారు మాట్లాడారు కాబట్టి వెంటనే మనం రమేష్ గారికి ఇద్దాము. సో ఆయన ఈ చిత్రానికి డైలాగ్స్ అందించారు. రమేష్ గారు రండి. నమస్తే అండి ఎవ్రీవన్. మీరు మొహమాట పడకండి, మధ్యలోకి వెళ్ళండి. నమస్తే అండి ఫర్ ఎవ్రీవన్. బరాబర్ ప్రేమిస్తా టోటల్ తెలంగాణ స్లాంగ్లో ఉంటాయి డైలాగ్స్. ఎలా అయితే టైటిల్లో బరాబర్ ఉందో డైలాగ్స్ కూడా బరాబర్గా ఉంటాయి. దీంట్లో ఏమాత్రం తగ్గేదిలే అన్నట్టుగానే ఉంటాయి. సో నాకు ఈ సినిమాతో బిగ్ బ్రేక్ వస్తుందని గట్టి నమ్మకం ఉంది. దీన్ని బట్టి మీరు ఆలోచించుకోవచ్చు ఈ సినిమా ఏ రేంజ్లో ఉంటుందనేది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అండి. స్టోరీ అందించిన తిరుపతి గారు రాలేదా ఆయన? ఓకే, ఇప్పుడు మనం వెంటనే ఎక్కడ నేను నాగేశ్వర గారికి అటువైపు వస్తాను అన్న భయంతో ఆయన ప్రొడ్యూసర్ గారికి ఇవ్వండి అంటున్నారు. సో చిన్ని గాయత్రి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. నా పేరు చిన్ని అండి. నేను యాక్చువల్లీ ఒక 10-15 ఇయర్స్ క్రితం నుంచి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నాను. పరశురు మురళి గారి దగ్గర, జయంతి బరాంజీ గారి దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను. ఈ సినిమా కథ నాకు బాగా నచ్చి మా ఫ్రెండ్స్తో కలిసి ప్రొడ్యూస్ చేసాము. ఒక తెలంగాణ బ్యాక్డ్రాప్ అయినా అంటే నాకు ఎక్కువ మాట్లాడడం రాదు, బట్ చాలా నచ్చిందండి కథ నాకు. దాన్ని నుంచి నేను చాలా రిస్క్ చేసి ఇంకా బాగుండాలని డేస్ పెంచినా, బడ్జెట్ పెంచినా, ఏం చేసినా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా చేసుకొచ్చాను సినిమాని. ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులందరికీ నచ్చుతుందనే కాన్ఫిడెన్స్ తోటే నేను ఉన్నాను. అది జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి అండ్ విష్ గుడ్ లక్. నవ్వు ఇంకో ప్రొడ్యూసర్ మనం చందు గారికి ఇద్దాం. ఒక మాట మాట్లాడండి. ఏవిఆర్ కూడా మాట్లాడాలేమో అని ఆయన వెళ్ళిపోయారు కిందకి, బట్ మీరు కూడా కష్టం అంటారా? నెక్స్ట్ ట్రైలర్లో ట్రై చేద్దాం అంటారా మనం? ఓకే, ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం మురళీ గౌడ్ గారికి ఇచ్చేద్దాం మైక్ అయితే. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. బరాబర్ ప్రేమిస్తానే సినిమాలో నాకు ఒక
ఒక పాత్ర ఇచ్చారు. దర్శకులు తన అభిరుచి మేరకు, తన అవగాహన మేరకు సినిమాని చక్కగా చిత్రీకరించారు. నా పాత్ర కూడా బాగా వచ్చిందనేటువంటి ఆశాభావంతో ఉన్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు అందరికీ ముందుగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఎడిటర్ నాగేశ్వర్ రెడ్డి గారు మాట్లాడతారు. అండి అందరికి నమస్కారం. డైరెక్టర్ సంపత్ గారితో ఇది రెండో సినిమా. బేసిక్గా లవ్ స్టోరీలు బాగా డీల్ చేస్తుంటారు ఆయన. ఈసారి లవ్ అండ్ యాక్షన్ తీసుకున్నారు. సినిమా ఫస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. మా ముగ్గురు ప్రొడ్యూసర్లు కూడా ఇక్కడ చిన్ని గారు, చంద్ గారు, ఏవిఆర్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా బాగా రిచ్గా తీసుకొచ్చారు. అన్ని బాగా సినిమా పరంగా బాగా వస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మనం డిఓపి గారికి ఇచ్చేద్దాం. శేఖర్ గారు ఒక మాట, మరీ ఇంత మొహమాటంగా అగో ఆయన ఎడిటర్ గారి డిమాండ్ మీదకు శేఖర్ గారు ఒక మాట మాట్లాడి హాయ్, హలో, నమస్తే, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పించేయండి. లేకపోతే హ్యాపీ బర్త్డే చెప్పినా పర్లేదు ఎవరికైనా. లేదు, మూవీ మీద మంచి కాన్ఫిడెంట్గా ఉన్నాము. ఆపర్చునిటీ ఇచ్చిన వెంకీ గారికి, చిన్ని గారికి, చందు గారికి, అన్నిటికంటే మై ప్రో చంద్ర గారికి థ్యాంక్ యూ సో మచ్ చంద్ర. మా డైరెక్టర్ గారికి ఒకటి కాదు, 2 రోజులు కాదు, ఎప్పటి నుంచో ట్రావెల్ చేస్తూ ఉన్నాము. ఆయన నన్ను నమ్మి ఈ సినిమా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నా అర్జున్ మాహి విల్ స్పీక్. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ, ప్రింట్ మీడియా వారందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ అండి. 2018లో ఇష్టంగా ద్వారా మేము ముందుకు వచ్చాను. డైరెక్టర్ సంపత్ గారు వీరే, ప్రొడ్యూసర్ కూడా వీళ్ళే. సో వీళ్ళ బ్యానర్లో ఫస్ట్ ఫిలిం అది. సో తర్వాత సినిమా చూసిన వాళ్ళందరూ బాగానే ఉందన్నారు కానీ అంత మంచి అవకాశాలు ఏం రాలేదు. సో ప్రాబ్లీ 6 years తర్వాత మళ్ళీ ఇందులోనే విలన్గా మళ్ళీ వీళ్ళే రీఎంట్రీ ఇస్తున్నారు. సో సినిమా చాలా బాగా వచ్చిందండి. ఒక చిన్న సినిమాలాగా స్టార్ట్ అయ్యి ప్రతిరోజు పెంచుకుంటా, బడ్జెట్ పెంచుకుంటా, జనాలు పెంచుకుంటా, పర్ డే నియర్లీ 200 members వర్క్ చేశారు. జూనియర్ ఆర్టిస్ట్ అంటే విలేజ్ బ్యాక్డ్రాప్ కాబట్టి. సో ఇందులో నేను యాంటాగనిస్ట్గా చేస్తున్నాను. సో నేను హీరో చంద్ర కొట్టుకుంటూ ఉంటాం ఎప్పుడు చూసినా, సినిమా అంతా టీజర్లో చూశారు కాబట్టి. సో ఇందులో చేసిన ప్రతి వారికి, ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సంపత్ గారికి, ప్రొడ్యూసర్స్ వెంకీ గారు, చందు గారు, మా చిన్ని గారు, వీళ్ళందరూ థ్యాంక్స్ చెప్తూ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వని కోరుకుంటూ, మీ అందరి నా రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం మీరందరూ సపోర్ట్ చేస్తే చాలా హెల్ప్ అవుతుంది. బికాజ్ ఇట్స్ అ వెరీ స్మాల్ ఫిలిం బేసికలీ, బట్ అందరిలాగా మేము హార్డ్ వర్క్ చేసాము. సో ఇందులో యాటిట్యూడ్ స్టార్ తన సెకండ్ ఫిలిం చంద్రాది, తను ఖచ్చితంగా మంచి పేరు వస్తాను ఆశిస్తూ, మేఘ్నా, మా అందరు కూడా ఎవ్రీబడి, మురళి గారికి, మధునందన్ గారికి, అభయ్ ఇంకా రాలేదు, అందరికి మంచి పేరు వస్తాను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు అలానే మైక్ మన మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ ధ్రువన్ గారికి ఇస్తే వారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ స్వాగతం. థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, బరాబర్ ప్రేమిస్తా ఈ ఫిలింకి నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా సెలెక్ట్ చేసుకున్నందుకు మా డైరెక్టర్ సంపత్ గారికి, అలానే మా ప్రొడ్యూసర్స్ చిన్ని గారు, చందు గారు అండ్ వెంకట్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ సందర్భంగా. చాలా రోజుల తర్వాత ఒక విలేజ్ నేపథ్యంలో ఒక ఫ్రెష్ కాన్సెప్ట్, అంటే ఎవరు టచ్ చేయని ఒక కాన్సెప్ట్ తీసుకుని దాన్ని అంతే బ్యూటిఫుల్గా ఎగ్జిక్యూట్ చేసి, ఆ కథకి ఒక మంచి లీడ్ పేరు చంద్రహాస్ అండ్ మేఘ్నా. వాళ్ళ కెమిస్ట్రీ కూడా మీరు చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది రేపొద్దున స్క్రీన్స్ మీద. సో ఇంత బాగా ఇలాంటి ఒక మంచి సబ్జెక్ట్కి ఒక 4 అద్భుతమైన పాటలు, అంతే ఛాలెంజింగ్గా ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసే ఒక సబ్జెక్ట్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. అండ్ దీంట్లో ఫస్ట్ టైం యాక్చువల్గా చంద్రహాస్ నేను స్టూడియోలో కలిసినప్పుడు తన ఫస్ట్ ఫిలింలో ఒక సాంగ్ చూపించాడు. అండ్ ఆ డ్యాన్స్ చూసి నిజంగా నాకు నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి. తను ఇంత టాలెంటెడ్ అనేది ఆల్రెడీ మీ అందరికి తెలుసు. సో ఈ ఫిలింలో కూడా నేను అది ఛాలెంజ్గా తీసుకుని తన డ్యాన్స్కి, ఎప్పుడైనా అంత బాగా డ్యాన్స్ చేసే హీరో వచ్చినప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్కి అది డిలైట్. సో ఇక్కడ కూడా ఒక 2 సాంగ్స్ చేసాము. ఒక రగ్గెడ్గా చేసాము, ఒక మాస్ సాంగ్ చేసాము, తెలంగాణ మాస్, ప్యూర్ తెలంగాణ మాస్ సాంగ్. సో దానికి కూడా అంతే ఈక్వల్ ఛాలెంజింగ్గా తీసుకుని చేశారు అందరూ. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఎప్పుడు ఈ సాంగ్స్ మీ అందరి ముందు వస్తాయో, ఎప్పుడు మీ అందరి ప్లేలిస్ట్లోకి ఈ సాంగ్స్ ఎప్పుడు వెళ్తాయని నేను వెయిట్ చేస్తున్నాను.
మరిన్ని విశేషాలు నేను నెక్స్ట్ ఈవెంట్లో మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ అగైన్. థ్యాంక్ యూ గీత గారు ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ ధ్రువన్, థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్. అండ్ నా ఈ ఫిలిం మనంద ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్, బరాబర్ ప్రేమిస్తా అంటే మన ముందుకు వస్తున్న డైరెక్టర్. సో సంపత్ రుద్ర గారు మాట్లాడతారు ఇప్పుడు. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇంతకుముందు ఇష్టంగా నాకు మూవీ చేశాను, తర్వాత ఏక్ అని ఒకటి చేశాను. ఇష్టంగా మూవీ చేసినప్పుడు కొత్త ఆర్టిస్టులు, నేను కొత్త పెద్దగా దానికి ఆదరణ మేము అనుకున్నంత రాలేదు. తర్వాత అదే ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్న కాన్సెప్ట్లో ఒక కథ, విలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక మంచి ఇంటెన్స్ లవ్ స్టోరీ చేద్దామని ఫస్ట్ కథ రాసుకొని ఆ కథకు ఎవరు హీరో అయితే బాగుంటుందని వెతుకుతున్న క్రమంలో ఒక చంద్రహాస్ గారు కలిశారు నాకు. అతను ఇప్పుడు ఈ సినిమాని చాలా పెద్దగా యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ సినిమాగా అయింది ఇప్పుడు ఇది. సో ఈ కథ విలేజ్ బ్యాక్డ్రాప్లో చాలా ఫ్రెష్గా ఉంటుంది, మీ అందరికీ నచ్చుతుంది. ఇంకా మిగతా విషయాలు వెరీ సూన్ విల్ అప్డేట్, సాంగ్స్ కానీ ట్రైలర్ మూవీ వస్తాయి. అందరికీ నచ్చుతాయని కాన్ఫిడెంట్గా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సంపత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ మేఘనా ముఖర్జీ విల్ స్పీక్. అందరికీ నమస్కారం. ఇలా అందరూ ముందు నించొని మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ఇది నా మొదటి ఫిల్మ్ అండ్ ఇలా తెలుగు ఇండస్ట్రీ నా జర్నీ స్టార్ట్ చేద్దాం చాలా హ్యాపీగా ఉంది. దిస్ ఈజ్ అ వెరీ స్పెషల్ ఫిల్మ్ అండ్ ఇందులో మై హార్డ్ వర్క్ చాలా ఉంది. వీ ప్రామిస్ టు మేక్ యూ ఫాల్ ఇన్ లవ్ అండ్ టు ఎంటర్టైన్ యూ. మీ అందరి హృదయంలో ఒక చిన్న చోటు దొరుకుతుంది అని నమ్మకం నాకుందండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. We really hope you enjoy our film and watch our film. Thank you. థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్. అసలు పర్ఫెక్ట్గా చెప్పింది తను తెలుగులో, ఏం మాత్రం కన్ఫ్యూజన్ లేదనమాట, క్లారిటీనే ఉంది. సో క్లారిటీ అంతే గుర్తొచ్చింది, తనకు కూడా చాలా క్లారిటీ ఉంటుంది యాక్టింగ్ పట్ల, డ్యాన్స్ పట్ల, ఫైట్స్ పట్ల అండ్ సినిమాల పట్ల ఎస్పెషల్లీ. కొంతమంది అంటారు కదా కొన్ని పనుల కోసమే పుడతాము అని, తనైతే డెఫినెట్లీ యాక్టర్ అవ్వాలని, హీరో అవ్వాలనే పుట్టాడు అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆలస్యం చేయకుండా యాటిట్యూడ్ స్టార్ అని పిలుస్తూ ఉంటారు, నచ్చిన వాళ్ళు నచ్చని వాళ్ళు. బట్ తనకైతే సినిమా అంటే ఇష్టం, బరాబర్ సినిమాలు చేస్తా అంటూ బరాబర్ ప్రేమిస్తా మన ముందుకు వస్తున్న చంద్రహాస్ విల్ స్పీక్ నౌ. థ్యాంక్ యూ గీత గారు. స్వామి శరణం, అందరికీ నమస్కారం. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. రామ్నగర్ బన్నీ చాలా ఎలా అయితే అనుకున్నామో అలా రీచ్ వెళ్ళింది. రీచ్ కోసమే చేశాను ఆ సినిమా. సో దానికి హ్యాపీ. అండ్ ఇమ్మీడియట్గా మళ్ళా నేను ఎలా అయితే ప్లాన్ చేసుకున్నానో నా కెరియర్ టైం లైన్లో ఇట్లా నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఒకటి రావాలనుకున్నాను, అండ్ అలానే జరుగుతుంది దేవుడు ఆశీస్సులతో. సో దానికి కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈరోజు బరాబర్ ప్రేమిస్తా మై సెకండ్ ఫిలిం టీజర్ లాంచ్ అయినందుకు వివి వినాయక్ గారికి స్పెషల్ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ చేతుల మీదుగా టీజర్ లాంచ్ అయినందుకు వీఆర్ ఆల్ అవర్ టీమ్, ఫుల్ టీమ్ చాలా హ్యాపీగా ఉన్నాము. నెక్స్ట్ ఈ సినిమాకి నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మెయిన్ థ్యాంక్స్ శేఖర్ అన్న. ఈ స్వామి నన్ను ఫస్ట్ నేను బ్లాక్ డాగ్ అనే ఒక సినిమా చేస్తున్నప్పుడు, అందులో కెమెరామ్యాన్గా ఉన్నప్పుడు ఈ టీంతో ఆయనకు పరిచయం ఉండింది. అప్పుడు నేనే చేయాలని ఆయన పట్టుబట్టి నన్ను ఇంట్రడ్యూస్ చేశారు మా టీంకి. సో అప్పుడు డైరెక్టర్ స్వామికి వాళ్ళందరూ కూడా చాలా, అప్పటికి నేను ఇంకా యాటిట్యూడ్ స్టార్ కాదు, ట్రోల్ అవ్వలేదు, అసలు ఏమీ రాలేదన్నమాట. జస్ట్ ఫ్రమ్ వాచింగ్ మై బ్లాక్ డాగ్ వైట్ చిక్ అనే సినిమా టీజర్ చూసి దే పుట్ మీ ఇన్ దిస్ ఫిలిం అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. చాలా థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ మీ ఇన్ మీ, మై ప్రొడ్యూసర్స్ చిన్ని గారు, చందు గారు అండ్ వెంకీ గారు. థ్యాంక్ యూ సార్. అండ్ మై డైరెక్టర్ బ్రదర్ స్వామి శరణం. స్వామి థ్యాంక్ యూ సో మచ్ స్వామి. చాలా బాగా తీశారు, క్లారిటీగా తీశారు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ ద ఫిలిం. మీరు టీజర్ ఈరోజు చూసినట్లయితే అందరూ వన్స్ మోర్ అని ఇమీడియట్గా అరిచారు. ఇందులో సాంగ్స్ అసలు నెక్స్ట్ ఇది మా టీం అంతా ఒక ఎత్తు అయితే, మళ్ళీ ధ్రువన్ బ్రదర్ మ్యూజిక్తో అసలు యూ విల్ 100% క్రియేట్ అ నేమ్ ఫర్ యువర్ సెల్ఫ్ వెరీ సూన్ స్వామి. చాలా బాగా చేశారు. అండ్ మై కో యాక్టర్ మేఘనా స్వామి శరణం, మీరు చాలా బాగా చేశారు స్వామి. షీ డిడ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ నాకు యాంటాగనిస్ట్గా చేసిన అర్జున్ బ్రదర్, యు రాక్డ్. నా ఎదురుగా ఎవరు నన్ను కొడుతుంటే నాకు పర్లేదు అనిపిస్తుంది అన్నట్టుగానే ఉన్నారు మీరు. చాలా సెట్ అయింది మన ఇద్దరిది కాంబినేషన్.
నాకు స్క్రీన్ పైన చూస్తున్నప్పుడు అనిపించింది. యా, ఇప్పుడు టీజర్ ఈవెంట్కి ఐ థింక్ ఐ కవర్డ్. నెక్స్ట్ ఈవెంట్కి ఇంకా అనుకున్నవన్నీ మాట్లాడతాను. టీజర్ 100% చాలా వైరల్ రీచ్ వెళ్తుంది, నాకు ఆ నమ్మకం ఉంది. అండ్ నెక్స్ట్ రాబోయే సాంగ్స్ అన్నీ కూడా అలా వెళ్తాయి. థ్యాంక్ యూ సో మచ్. బరాబర్ ప్రేమిస్తా కమింగ్ సూన్. థ్యాంక్ యూ స్వామి శరణమయ్యప్ప. థ్యాంక్ యూ చంద్రహాస్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. అండ్ నవ్ ఐ రిక్వెస్ట్ ఫర్ Q&A సెషన్ అండి. దానికోసం యూ వాంట్ యాడ్ సంథింగ్? గాయత్రి చిన్ని గారు వాంట్ టు యాడ్ సంథింగ్? యాక్చువల్లీ ఐ వాంట్ టు థ్యాంక్ఫుల్ మెగా డైరెక్టర్ వివి వినాయక్ గారు. యాక్చువల్లీ నా మాట కాదని ఆయన రాలేని పొజిషన్లో కూడా చిన్ని నువ్వురా నేను ఇక్కడ చేస్తా అని చెప్పి ఆయన చాలా పర్సనల్గా తీసుకుని, యాక్చువల్లీ ఆయన మా ఫ్యామిలీకి కావాల్సిన ఆయన పర్సనల్గా తీసుకుని చేశారు ఆయన. ఐఎమ్ వన్స్ అగైన్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు మై ఇన్స్పైర్డ్ డైరెక్టర్ వివి వినాయక్ గారు. సో వన్స్ అగైన్ ప్రత్యేక కృతజ్ఞతలు వివి వినాయక్ గారికి తెలియజేసుకుంటున్నాము. అండ్ ఎస్, ఫర్ Q&A సెషన్ ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్స్, హీరో హీరోయిన్ అర్జున్ అండ్ ఆర్ఆర్ ధ్రువన్ బి ఆన్ స్టేజ్ అండి. రిమైనింగ్ హ్యాపీలీ ప్రశాంతంగా మీరు ఎంజాయ్ చేయొచ్చు వారి క్వశ్చన్స్ని, వీళ్ళ ఆన్సర్స్ని. అండ్ ఫర్ Q&A సెషన్ ఐ రిక్వెస్ట్ చైర్స్ తీసుకుని రండి పైకి. ఏవిఆర్ గారు రారా అండి, ప్రొడ్యూసర్? ఆయన స్పీచ్కే రాలేదు, ఇంకా ప్రశ్నలు సమాధానాలు అంటే ఏమొస్తారు అంటున్నారు. నాలాగే ఆయనకు కూడా మాట్లాడాలంటే భయమేమో బేసిక్గా. ఓకే, ఏవిఆర్ గారు బదులు చిన్ని గారు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తారు. ఎలాగో మనకి ప్రొడ్యూసర్స్ ఉన్నారు కాబట్టి పర్లేదు. ఓకే, కూర్చోండి. చంద్రహాస్, మీరు సెంటర్లో ఉండాలి, బికాజ్ మిమ్మల్ని మేము సెంటర్ చేయాలనుకుంటాం కాబట్టి. కూర్చోండి అది. ఇట్టే అనుకుంటా, ఇక్కడికి రండి. బ్యాలెన్స్ అవుతుందండి, అటు ఒక ప్రొడ్యూసర్ ఇటు ఒక ప్రొడ్యూసర్ కూర్చుంటే. ఓకే అండి, మైక్ అటు పాస్ చేశారా, ఇదే పాస్ చేయాలా? స్వామి శ్రీరానంద్, రామ్నగర్ బన్నీ మీకు బాగా రీచ్ అయిందన్నారు, మీకు సాటిస్ఫాక్షన్ అయిందన్నారు. కానీ నాన్నగారికి మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. ఏంటి, ఎందుకని? చెక్ లేదు స్వామి, మొన్న రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. మేము అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ కోసం అయితే మేము తీయలేదు ఆ సినిమా. లిటరల్గా మేము మనీ కోసం తీయలేదు. మేము ఒక గోల్ పెట్టుకున్నాము, ఇట్స్ ఎ లాంగ్ రన్ కెరియర్ ప్లే అనమాట. సో దానికి తగ్గట్టుగా we got immense love and PR, and especially people are like waiting for the OTT release, which is coming very soon in Jan of 2025. అండ్ తర్వాత రిలీజ్ తర్వాత బిజినెస్లో కూడా మాకు చాలా అంతా సెట్ అయిపోయింది స్వామి, కమర్షియల్గా కూడా. సో హీఈస్ వెరీ హ్యాపీ ఇఫ్ యూ ఆస్క్ హిమ్ నౌ. యా, ఓటీటీ రిలీజ్ అయింది అది ఇప్పుడు 2025లో వస్తుంది స్వామి, జనవరిలో. ఆహాలో. అండ్ యాక్చువల్గా ఇంకో మల్టిపుల్ ఓటీటీ అనుకుంటున్నాము. అండ్ రైట్స్ అన్ని మాకే ఉన్నాయి ఫ్యూచర్లో కూడా. సో కెరియర్లో ఇంకా పెద్ద హిట్ అయితే మళ్ళీ దాన్ని చూద్దాం. వీ హ్యావ్ సమ్ ప్లాన్స్. సో రామ్నగర్ బన్నీ ఏమో దేవరాకి పోటీకి రిలీజ్ చేసావు ఆ టైంలో, మరి ఇప్పుడు బరాబర్ ప్రేమిస్తా ఎవరికి పోటీకి దింపుతున్నారు? పోటీ ఏం లేదు స్వామి, ఇప్పుడు ఎవరిది వాళ్ళే. మనం వి షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ అవర్ సెల్ఫ్స్. అప్పుడు కూడా మేము దేవరాతో రాలేదు స్వామి, దేవరా రిలీజ్ అయిన 1 వీక్ తర్వాత వచ్చాము అంతే స్వామి. ఈసారి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు మరి? రిలీజ్ డేలో పెద్ద స్టార్స్ ఏమన్నా సినిమాలు వస్తున్నట్టు ఉంటాయి కదా. ఐ విల్ లీవ్ ఇట్ అప్ టు మై ప్రొడ్యూసర్స్, వాళ్ళకే తెలుసు, నాకే తెలియదు స్వామి. నేను నా జాబ్ యాక్టింగ్ వరకు నేను కాన్సన్ట్రేట్ చేసి ఐ హోప్ ఐ విల్ గివ్ మై బెస్ట్ ఫర్ మై డైరెక్టర్ అండ్ మై టీమ్. యా, బరాబర్ ప్రేమిస్తా మరి బరాబర్ హిట్ కొడుతుంది ఇది? హిట్ స్వామి, చాలా బాగుంటుంది. సంపత్ గారు, టీజర్ చూస్తుంటే చిన్న చిన్న గొడవలు ఏదో చూపించారు, అండ్ ఊరి సమస్య కూడా ఏదైనా చెప్పబోతున్నారా? మ్యూజిక్ డైరెక్టర్ అన్నట్టు ఏదో పాయింట్. అంటే ఒక విలేజ్లో ఒక చిన్న సమస్య ఉంటుందండి, ఒక 2 వర్గాలు ఉంటాయి అన్నమాట. సో దాంట్లో బ్యాక్డ్రాప్లో కథ జరుగుతూ ఉంటుంది.
సో ఒకవైపు హీరో ఉంటాడు, ఇంకోవైపు హీరోయిన్ ఉంటుంది. సేమ్ అట్లనే రిమైనింగ్ టీం కూడా ఉంటారనమాట. సో వాళ్ళ మధ్యలో గొడవలు, తర్వాత వాళ్ళ లవ్ స్టోరీ ఏంటనేది మన స్క్రీన్ మీద చూస్తే బాగుంటుంది. ప్రొడ్యూసర్ చిన్ని గారు. సార్ మీరు ఒక మంచి ఎగ్జిబిటరా, ఇప్పుడు ప్రొడక్షన్లోకి రావాలని ఎందుకు అనిపించింది? బేసికలీ నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేశాను 15 years. అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్గా, కో డైరెక్టర్గా కూడా. జయన్ సి పరంజీ గారి మూవీ తీన్మార్ చేశాను. దాని ముందు పరశురు మురళి గారిది ఆంధ్రుడు, పెద్దబాబు, రెచ్చిపో ఆ సినిమాలు కూడా ఏడీగా వర్క్ చేశాను. సో నేను ఓన్గా డైరెక్ట్ చేద్దాం అనుకునే టైంలో మా ఫ్రెండ్ సంపత్, ఇద్దరం కోలీగ్స్ రెచ్చిపో సినిమాకి. సో కథ చెప్పాడు, నాకు బాగా నచ్చింది. కంపల్సరీ ఇది మనం కలిసి చేద్దాం, ఎందుకంటే కథ మీద నాకు కాన్ఫిడెన్స్ అనిపించింది. కథ బాగుంది, దానికి తగ్గట్టుగానే యంగ్ కావాలి, యూత్, ఇద్దరు యూత్లో ఉండాలి. సో దాని గురించి చంద్ర చాలా న్యాయం చేశాడు పాత్రకి మాత్రం. ఎందుకంటే ఎలా ఉండాలనుకున్నానో అలాగే ఉన్నారు ఇద్దరు, చంద్ర కానీ మేఘన కానీ. సో థియేటర్ ఓనర్లు అనేవాళ్ళు చిన్న సినిమాలకి థియేటర్లు ఇవ్వడానికి ఇష్టపడరు, ఇబ్బందులు, రకరకాల మాటలు వినిపిస్తూ ఉంటాయి కదా. మరి అలాంటప్పుడు ఇలాంటి సినిమా ఎలా చేయగలిగారు? నాకు ఎగ్జిబిటర్గా నాలెడ్జ్ ఉంది, ఇస్తారండి. అది ఏంటంటే అది పెద్ద సినిమాలు ఉన్న టైంలో వాళ్ళు ఏదో వాళ్ళ బడ్జెట్కి రికవర్ చేసుకోవడానికి అలా చేస్తారు తప్ప చిన్న సినిమాలకి ఎవరు అనేది లేదండి. ఎందుకంటే మా థియేటర్లో కూడా చిన్న సినిమాలు చాలా వేసాం మేము. ఓకే, మరి డైరెక్షన్ ఎప్పుడు చేయబోతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ప్రాజెక్ట్ ఇంపార్టెంట్, దీని తర్వాత అప్పుడు తీసుకుంటాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చంద్రహాస్. హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 70mm. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ ది రామ్నగర్ బన్నీ. మీరు అనుకున్న సక్సెస్ రేట్ అయితే వచ్చింది. టైటిల్స్ కూడా చాలా క్యాచీగా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఆ సెలెక్షన్ ఎవరిది టైటిల్ సెలెక్షన్? అయ్యప్ప స్వామిది స్వామి, అది దేవుడు అలా అయిపోతుంది. నేను ఎప్పుడు వాటిలో వేలు పెట్టను. ఈ డైరెక్టర్ స్వామి వాళ్ళ థీమ్ అనుకొని బరాబర్ ప్రేమిస్తా అని పెట్టారు. అండ్ అసలు విన్న వాళ్ళందరూ మీరు అన్నట్లే అందరికీ బాగా నచ్చుతుంది. చాలా క్యాచీ టైటిల్ అంటున్నారు. ఫస్ట్ దాట్ ఈస్ వాట్ దే టెల్లింగ్. అండ్ యా, అంతే స్వామి. ఓకే, అండ్ ఇది దసరాకి రావాల్సిన సినిమా అనుకుంటా కదా, కాస్త లేట్ అయింది అంటే ఆ సినిమా కంటే ముందే. అప్పుడు నాకు నేనే పోటీ అవుతానని వాళ్ళకి ఐడియా లేకుండే, దసరాకి నా సినిమా వచ్చింది. సో అందుకే స్వామి. మేఘ్నా. Yeah, hi. Hello, you are looking how are so you? good. Thank you. So are you? Yeah. యాక్చువల్గా చంద్రహాస్ అంటే కొంచెం వైరల్గా కావచ్చు, ఆల్రెడీ ట్రెండింగ్లో ఉన్న నేమ్ అని చెప్పాలి. సో చంద్రహాస్తో యాక్ట్ చేయడం ఎలా అనిపించింది? I know. Got it. I understand Telugu. I'm trying to learn how to speak it. The first day I met him, actually, he told me, you are going to Google me and find lots of videos on me, but I am not like that. And I think he proved himself right. He's been nothing but nice and kind, and I had a really good experience working with him. చంద్రహాస్ గారు, మీరు మీకు ఎంట్రీ ఇచ్చేటప్పుడు ప్రతిదీ యాక్షన్ సీక్వెన్స్తోనే మీ టైటిల్స్ పడుతున్నాయి కదా, సో ఎందుకని మీరే చెప్తున్నారా నాకు అలాగే కావాలి అని? అసలు లేదు స్వామి, అసలు ఈ స్టోరీ వాళ్ళు అనుకున్నప్పుడు నాకు అసలు యాటిట్యూడ్ సరే లేదు. అది నేను చేసిన మూవీస్ అన్నీ ఇప్పటి వరకు బిఫోర్ ద నేమ్, నేను ఇప్పుడు నేమ్ వచ్చిన తర్వాత నేను యాక్సెప్ట్ చేయాలంటే నాకు టెన్షన్గా ఉంది, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇప్పటివరకు ఇంకా నేను అగ్రీ చేయలేదు. వి ఆల్రెడీ డిడ్ దిస్. నాకు రామ్నగర్ బన్నీ అప్పుడే మాది షూటింగ్ అయిపోయింది సినిమా ఆల్రెడీ. సో అలా నేను నాది ఏమి ఉండదు స్వామి. అండ్ ఎవరికన్నా రిటర్న్ పే చేస్తానని చెప్పారు కదా, అవును, బాగాలేదు అని చెప్తే అలా ఏమైనా కాల్స్ కానీ మెసేజెస్ కానీ వచ్చాయా రామ్నగర్ బన్నీ? టోటల్ 1 week నేను ఒక ఇద్దరు నా ఫ్రెండ్స్ టీమ్ లాగా పెట్టుకొని ఐ టోల్డ్ దెమ్ టు చెక్ ఆల్ ద మెసేజెస్ ఫర్ మీ. ఆ వీక్ మొత్తం నాకు ఎవరైతే జెన్యున్గా లైక్ నాట్ ఉత్తిగా ప్రాంక్ లాగా కాకుండా సీరియస్గా దే వాచ్డ్ ఇట్ విత్ ప్రూఫ్, నేను చెప్పినట్లుగా స్టేజ్ మీద 3 conditions పెట్టినట్టు అవి ఫాలో అయి పెట్టిన వాళ్ళందరికీ 1 week మొత్తం నేను చేశాను స్వామి. బట్ ఇట్ వాస్ వెరీ స్మాల్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్. నిజంగా చూసిన వాళ్ళు అయితే నాకు 20-30 మందికి చేశానేమో అంతే, దానికి మించి నాకు రాలేదు. అయితే రిటర్న్ పే చేశారు? చేశాను స్వామి 20-30 మందికి. అంటే వాట్ ఎవర్ దేర్ రీజన్ మేబీ, ఇఫ్ దేర్ షోకి వెళ్ళాను వాళ్ళకి నిజంగా చెప్పబుద్ధి అయిందంటే నేను ఇచ్చిన మాటే కాబట్టి నేను నా మాట మీద నిల్చున్నా స్వామి. ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ మూవీ. థ్యాంక్ యూ స్వామి. థ్యాంక్ యూ.
హాయ్ చంద్రహాస్ గారు. హాయ్ అండి. దిస్ ఈస్ ప్రజావాణి ఫ్రమ్ విజయ్ క్రాంతి పేపర్. మీకు ఫస్ట్ మూవీ టైంలో చాలా ట్రోల్స్ వచ్చాయి, మీరు వాటిని ఎలా తీసుకున్నారు? అవి నేను ఇంకా వీ హ్యావ్ టు బీ పాజిటివ్ స్వామి. ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో ఉన్న అందరి స్వాములకి అందరికీ అలాగే వస్తుంది ఎంతో కొంత, బికాజ్ వీఆర్ ఇన్ ద లైమ్ లైట్ కదా. సో అలాగా నచ్చని వాళ్ళు ఉంటారు, నచ్చేటోళ్ళు కూడా ఉంటారు. సో మనం నచ్చేటోళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఈ నచ్చింది మనకి తప్పు, దానికి ఎంత బాధపడతామో దీనికి అంత సంతోషపడితే బ్యాలెన్స్ అయిపోద్ది స్వామి. ఫస్ట్ మూవీతో ఈ మూవీకి ఏమైనా కంపారిజన్ ఉంది? అస్సలు ఉండదు స్వామి. అది కంప్లీట్లీ డిఫరెంట్ జానర్, ఇది కంప్లీట్లీ డిఫరెంట్ జానర్. సో అది కూడా నాకు మంచిగా కుదిరింది, దేవుడి దయ. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్. కంగ్రాచులేషన్స్, అంటే టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే లైక్ బరాబర్ ప్రేమిస్తావు స్కాచీ టైటిల్, బట్ టు బి వెరీ ఫ్రాంక్గా చెప్పాలి అని అంటే స్టార్ హీరోస్ ఎవరైతే ఉంటారో సినిమాలు చేసిన తర్వాత రిలీజ్కి ముందు కావచ్చు లేకపోతే ఇలా ప్రమోషన్స్ టైంలో మాల వేసుకుంటారు. సో మీరు మాల వేసుకుంది దేనికోసం వేసుకున్నారు? వాళ్ళని ఏమైనా ఫాలో అవుతున్నారా ఆర్ ఎల్స్ ఇట్స్ జస్ట్ మీ పర్సనల్? దిస్ ఈజ్ యాక్చువల్లీ మై 4th టైం స్వామి. నేను ఎవ్రీ ఇయర్ వేసుకుంటాను. ఇయర్ కొంచెం లేట్ అవ్వడం రీజన్ ఫ్యామిలీ రీజన్స్ వల్ల నేను అది ఒక రీజన్ ఉండింది. ఆ రీజన్ గురించి నేను కొంచెం ఇప్పుడు డిసెంబర్లో వేసుకోవాల్సి వచ్చింది. బట్ నేను మా ఇంట్లో స్వామి అయితే 18 yearsగా వేసుకుంటున్నారు స్వామి. సో అలా నాకు వచ్చింది అంతే అనమాట. ఓకే డన్. అర్జున్ గారు. హాయ్ అండి, ఐ అంజలి. సో మీరు ఫస్ట్ ప్రాజెక్ట్ వాజ్ అన్ హీరో, సో హీరోగా వచ్చారు, బట్ ఇందులో నెగటివ్ క్యారెక్టర్ చేయడానికి కారణం ఏంటి? ఈజ్ దర్ ఎనీ స్పెషల్ రీజన్స్? యాక్చువల్లీ 2016 నుంచి ఒక 3 సినిమాలు చేశానండి యాజ్ సోలో హీరో. తర్వాత ఇంకో 2 చేశాను, అది రిలీజ్కి రాలేదు. సో ఐ అండర్స్టూడ్ ఇది చాలా టఫ్గా ఉంది, నా టైం అయిపోతుంది చాలా, అంటే 1 year ఒక్కొక్క సినిమా అయిపోతుంది. సో ఇక చాలా సినిమాలు చేయాలని, ప్లస్ ఇది మా ఓన్ బ్యానర్ లాగానే, అంటే వీళ్ళ ఫస్ట్ బ్యానర్లో ఫస్ట్ హీరో నేనే. సో సంపత్ గారు చెప్పడం స్టోరీ బాగుంది అండ్ సో చేశాను. అందుకే స్టోరీని బట్టి చేస్తున్నారా లేకపోతే లేట్ అయిపోతుంది అని చెప్పి అంటాగనిస్ట్? ఫ్రాంక్ రెండు అండి. దట్స్ ట్రూ, బికాజ్ ఒక్కొక్క సినిమాకి 1.5 year అయిపోతుంది. లాస్ట్ 5 yearsలో 2 సినిమాలు చేశాను, అది ఇంకా రిలీజ్కి రాలేదు. సో ఇట్స్ బెటర్ ఫాస్ట్గా చేయటం బెటర్ అని. సరే ఇంకో 4-5 years తర్వాత హీరో అవ్వచ్చు, ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. ఓకే డన్. సంపత్ గారు. హలో. హాయ్ అండి. సో లవ్ స్టోరీస్ వస్తూనే ఉంటాయి, సో దిస్ ఈజ్ ఆల్సో ఆ లవ్ స్టోరీ, బట్ వాట్ ఈస్ ద యూనిక్నెస్? ఏం యూనిక్నెస్ ఉందని లైక్ థియేటర్స్కి జనాలు వచ్చి చూడాలి? సో మీకు టీజర్ చూస్తే ఏమనిపించిందండి? మామూలుగా జనరల్గా అయితే ఓకే, ఒక ఊర్లో 2 groups ఉంటాయి, గొడవలు జరుగుతూ ఉంటాయి. సో ఆ గొడవకు ఒక రీజన్ ఉంటుంది. అండ్ అంటే నాకు అనిపించింది కదా నేను చెప్తున్నాను, ఈ అబ్బాయి ఆ అమ్మాయిని ప్రేమిస్తాడు, పటాయిస్తాడు, సంథింగ్ వీళ్ళిద్దరు ప్రేమ సక్సెస్ అవ్వడానికి అని చెప్పి గొడవ జరుగుతుంది. సో మేబీ దిస్ ఇస్ ద లైన్ అయి ఉండొచ్చు. టీజర్ చూసి నాకు అర్థమైంది. సో యాజ్ అన్ ఆడియన్గా అందరికీ అదే అర్థమవుతుంది. బట్ వాట్ ఈస్ ద న్యూ పాయింట్? ఏం పాయింట్ ఉంటుందని జనాలు థియేటర్స్కి వచ్చి చూడాలి? లవ్ స్టోరీ తీసుకుంటే ఏదైనా అబ్బాయి అమ్మాయి లవ్ చేయడం అన్నది కామన్, బట్ ద వే ఎక్కడ వాళ్ళ లవ్ స్టార్ట్ అవుతుంది, ఏ పాయింట్ ఆఫ్ వాళ్ళు కాన్సిక్వెన్సెస్ ఏం ఫేస్ చేస్తారు, దెన్ అలా ఎలా వాళ్ళు లవ్ సక్సెస్ చేసుకున్నారు అనేది బేసిక్గా దీంట్లో డిస్కస్ చేసామండి. అది కొత్తగా ఉంటుంది, మీరు రెగ్యులర్గా చూసినట్టుగా అయితే డెఫినెట్గా ఉండదు. అది రఘురామ్. ఓకే ఓకే. మ్యూజిక్ డైరెక్టర్. యాక్చువల్లీ మీరు సింగర్గా వెల్ ఎస్టాబ్లిష్డ్, చాలా మంచి పేరు ఉంది, మార్కెట్ కూడా ఉంది, మళ్ళీ మ్యూజిక్ అని వస్తున్నారు. సో రీజన్ ఏంటి? యాక్చువల్గా నేను 2014 నుంచే మ్యూజిక్ చేస్తున్నానండి. సో అప్పుడు సింగర్గా మీ అందరికీ రఘురామ్ అని తెలుసు. సో ఆల్మోస్ట్ 2020లో సోలో బ్రతికి సో బెటర్లో నో పెళ్ళి హే నేనేనా అని సాంగ్స్తో లిరిసిస్ట్గా కూడా సక్సెస్ వచ్చింది. సో అక్కడి నుంచి హంగ్రీ చీట దాకా నా ప్రస్థానం అందరికి తెలిసింది. సో ఇప్పుడు ఏంటంటే అది కన్ఫ్యూజన్ అయిపోతున్నాను, లిరిసిస్ట్ టర్న్డ్ మ్యూజిక్ డైరెక్టర్ అనుకుంటారు నన్ను. బట్ యాక్చువల్లీ మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని వచ్చాను. బట్ నాకు ఒక ఆపర్చునిటీ వచ్చి మైల్స్ ఆఫ్ లవ్ అనే ఫిలిం దగ్గర తెలియదు అనే సాంగ్ హిట్ అయ్యేదాకా నేను మ్యూజిక్ డైరెక్టర్గా నేను తెలియదు ఎవరికి. సో ఆ ఫిలింకి ఆర్ఆర్ ధ్రువన్ అని నన్ను నేను రీడిస్కవర్ చేసుకుని పెట్టాను. అక్కడి నుంచి ఇప్పుడు 10 films చేశాను అనమాట. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మ్యాగ్నామ్. వెల్కమ్ టు టాలీవుడ్.
Thank you, sir. హౌ టు గెట్ ఛాన్స్ ఇన్ బరాబర్ ప్రేమిస్తా అండ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ మన చంద్రహాస అంటే ఏం చెప్తారు? I actually was called in for a meeting, and I am very grateful to Chinni sir for giving me the opportunity, because I went in for the meeting and he asked me to do a scene that was, like in every audition, and he said, I see something in you. I think you fit my character really well, and I think you will look really good with Chandra. So next thing I know, I was flying down to Hyderabad to do a look test, and we started filming. So I think I was very lucky to get this opportunity, and now Hyderabad feels like home. And like I said, it was, I think me and Chandra have known each other for a year now. We have become good friends, and we have also fought a few times, but mainly I think we are good friends. So I think you'll see the chemistry in the film. డైరెక్టర్ గారు సంపత్ గారు, అంటే చంద్రహాస్ గారిని తన రామ్ నగర్ బన్నీ మూవీ కంటే ముందు ఈ మూవీకి హీరోగా చూస్ చేసుకున్నారా, తర్వాత చూస్ చేసుకున్నారండి? యాక్చువల్గా రామ్నగర్ బండి ముందు స్టార్ట్ అవ్వకముందే చూస్ చేసుకున్నాం అండి. ఈ స్టోరీ డిమాండ్స్ అనమాట. ఒక 22 years కుర్రోడ్ కావాలని వెతుకుతున్న క్రమంలో చంద్రహాస్ని కలవడం, తను నెరేట్ చేయడం నచ్చింది. ఆ తర్వాత చంద్రహాస్ యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ అయ్యాడు. అండ్ ఎందుకంటే రామ్ నగర్ బన్నీ కమర్షియల్గా అంత సక్సెస్ కాలేదు. సో ప్రొడ్యూసర్స్ మీకు ప్రెషరైజ్ చేయడం, అంటే ఈ మూవీ సక్సెస్ అవుతుందా అని ప్రెషరైజ్ కానీ ఏమైనా అలాంటివి ఏమైనా సిచ్యువేషన్స్ ఫేస్ చేశారా? లేదండి, వాళ్ళు బిగినింగ్ నుంచి స్టోరీ అండ్ స్టోరీ మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. యాజ్ వెల్ యాజ్ చంద్రహాస్ మీద కూడా అంతే కాన్ఫిడెంట్గా ఉన్నారు. మేము చూజ్ చేసుకున్న కథకి తను 100% న్యాయం చేస్తాడనే కాన్ఫిడెంట్ బిగినింగ్ నుంచి ఉంది, స్టిల్ ఇప్పటికీ ఉంది. అదేండి. డైరెక్టర్ గారు హాయ్, దిస్ ఇస్ ఐమ్ సారీ, ఈ మూవీ ట్రైలర్ చూస్తే ఇట్ ఫీల్స్ లైక్ రోమియో జూలియట్ స్టోరీలా ఉంది. టూ ఆపోజిట్ సైడ్స్ నుంచి పేర్ వచ్చి దే స్ట్రగుల్ అలాట్. సో ఈజ్ దట్ ఎన్ ఇన్స్పిరేషన్ ఫర్ యూ? నో అండి, ఇట్స్ ఎ ఫ్రెష్ స్టోరీ గివెన్ బై తిరుపతి, ఎంఏ తిరుపతి గారు స్టోరీ ఇచ్చారు, స్క్రీన్ ప్లే కూడా. సో ఇద్దరం కలిసి చేసాం స్క్రీన్ ప్లే. ఇది దాని నుంచి ఇన్స్పిరేషన్ ఏం కాదండి. ఓకే. అండ్ చంద్రహాస్ గారు, సో మీ జర్నీ చూస్తే యూ వాంటెడ్ టు బీకమ్ లైక్ ఫుల్ ఆన్ కమర్షియల్ హీరో లాగా అవ్వాలని చూసినట్టుంది. ఈజ్ దట్ రైట్? రవితేజ గారి లాగా బిగ్ కమర్షియల్ హీరో అవ్వాలనుకుంటున్నారా? రవితేజ గారి పేరు తీయడం నాకు చాలా నచ్చింది, బికాజ్ హీఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ చాలా ఫేవరెట్ నాకు యాక్టర్ ఆయన. బట్ నేను అలా అనుకోలేదు స్వామి. నేను ఐ సీ మై కెరియర్ లైక్ డూయింగ్ ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా చేయాలనే అనుకుంటాను నేను నా ఫిలిమ్స్ ఏవైతే నేను ఊహించుకున్న దాంట్లో. సో ఆ దారిలోనే నాకు ఇలాగా ఒకటి తర్వాత ఒకటి ప్రస్తుతానికి అయితే ఐఎమ్ వెరీ బిజీ, అలానే లైఫ్ లాంగ్ బిజీ ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఒక పిక్చర్ కోసం అందరూ ఒకసారి నిలబడండి. అలాగే టీం అందరూ ఒక్కసారి రండి. సో ఎవరైతే బరాబర్ ప్రేమిస్తా టీం ఉన్నారో, కీర్తి గారు అండ్ ఎవ్రీబడి ప్లీజ్ జాయిన్ స్టేజ్ ఫర్ వన్ పిక్చర్. ఒకసారి అందరూ అండి, ఎవరెవరు నటించారో వాళ్ళందరూ ఒక్క పిక్చర్ కోసం పైకి రారా? యా, మైక్ అక్కడ ఉంది చూడండి. మాది చాలా పెద్ద టీం అండి, చాలా మంది ఉన్నారు ఆర్టిస్టులు. అదే ఒక పిక్చర్ కోసం అంతే. ఇంతమంది ఉన్నారా? గుడ్ మార్నింగ్ అండి. నేను ఇంకా ఏదో కొంతమంది ఉన్నారేమో అనుకున్నా. ఈ పిక్చర్ అయిపోనివ్వండి ఒకటైతే ఫస్ట్ టీమ్ది. ఇంకా యా, ఇక నెక్స్ట్ ట్రైలర్లో వస్తారులేండి, ఇంకా మనం ఏం చేయలేం. అయిపోయిందా? డన్.
ఓకే, టీం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. మరొక ఈవెంట్లో మళ్ళీ కలుసుకుందాం. బరాబర్ వస్తాం మళ్ళీ ఇంకో ఈవెంట్తో. సో బరాబర్ ప్రేమిస్తాకి మీరు ఇలానే ఏ కంటెంట్ వచ్చినా చాలా మంచిగా వ్యూస్తో ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. స్టేజ్ కిందకి దిగి చాలా రేర్గా నేను హోస్టింగ్ చేస్తూ ఉంటా, సరిపోలేదు స్టేజ్ మీద నాకు. సో థ్యాంక్ యూ అండి టీం అందరికీ. Congratulations for the teaser and thank you media for your support. Today's event by J Media Factory Innovation Infrastructure at one place. This is Geeta Baga signing off. 1 second అండి, ఒకసారి మా రైటర్ గారు లేట్ అమ్మ ఒక్క నిమిషం, దయచేసి సారీ సార్. మీడియా మిత్రులందరికీ సార్ ఒక్క నిమిషం ప్లీజ్. మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. దయచేసి దానికి ముందు ఏంటంటే ఒక్క నిమిషం ప్లీజ్, నన్ను మనస్ఫూర్తిగా కొద్దిగా క్షమించండి ప్లీజ్. వేరే మీటింగ్ వల్ల లేట్ అయిపోయానండి. సారీ, ఐఎమ్ వెరీ వెరీ సారీ. నా పేరు ఎంఏ తిరుపతి. దీనికి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. మేడం గారు ఎందుకు ఈ సినిమా చూడాలి, వాట్ ఈస్ ద యూనిక్ పాయింట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అని అడిగారు. యూట్యూబ్ సినిమా నుండి హాలీవుడ్ సినిమా వరకు మీరు ఎనీ జోనర్ ఫిలిం ఏ ప్యాటర్న్ అయినా మీరు తీసుకోండి, అక్కడ ఒక విలన్ ఉంటుంది. సిచ్యువేషన్ అయి ఉండొచ్చు, సర్కంఫరెన్సెన్స్ అయ్యొచ్చు, యూనివర్స్ అయ్యి ఉండొచ్చు, ఆపోజిట్ విలన్ అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. ఒక విలన్ అనేది ఉంటుంది. ప్రతి మీరు చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు చూసిన అన్ని ప్రేమ కథల్లో ఏదో ఒక యాంగిల్లో ఒక విలన్ అనేది ఉంటుంది ప్రేమకి. బట్ మీరు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయని ఒక థాట్ ప్రాసెస్ అనేది ఇందులో విలన్గా ఉంటుంది. అది ఏంటంటే ఖచ్చితంగా మీ అందరికి సర్ప్రైజ్ చేస్తుంది ఆన్ స్క్రీన్లో అనమాట. ఇప్పటి వరకు చూసిన ప్రేమ కథల్లో ఎలాంటి ప్రేమకు విఫలం కలిగించే విలన్ స్వభావం ఉంటుందో అవి అటన్నిటికీ డిఫరెంట్గా ఇందులో ఒక సైకలాజికల్ విలన్ ఉంటుంది. అది ఏంటి అనేది మీరు థ్రిల్లింగ్ అవుతారు. తప్పకుండా ఇది మా అందరికి సక్సెస్ వస్తుందని ఈ సినిమా ద్వారా ఆశిస్తున్నాను. నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ టు ప్రొడ్యూసర్స్ అండ్ మై డైరెక్టర్స్ అండ్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్. ఒక్క నిమిషం